Audio Jungle. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సబ్స్క్రైబ్తో పాటు ఇంకొక చిన్న ఫేవరు, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి రిఫర్ చేస్తుంది. ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ అయితే చూశారు కదా, ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అన్నమాట. నిన్నటి వ్లాగ్లో చూశారు కదా, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే నేను పనులన్నీ ఎలా మేనేజ్ చేశాను అని. ఆ పనులన్నీ చేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే పడుకుందామని అనుకున్నాను కానీ బట్ ఎందుకో నాకు నిద్ర రాలేదు. బై మిస్టేక్ ఒకవేళ నిద్రపోయినా మళ్ళీ నేను ఫాస్ట్గా లెగడం కష్టం అవుతుంది. మళ్ళీ ప్రసాదాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి కాబట్టి లేట్ అవుతుందేమో అని చెప్పి నేను ఇంకా నిద్రపోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను. ఆ తర్వాత మళ్ళీ బ్రష్ చేసేసి స్నానం అవి చేసేసి ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికైతే కిచెన్లోకి వచ్చేసాను. ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బ్రష్ చేసి స్నానం చేసి కిచెన్లోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ టైం అయితే 2 o'clock అయిపోయింది. ప్రసాదాలు ప్రిపేర్ చేయడం 2 o'clockకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5 దాకా ప్రసాదాలే సరిపోయాయి. 3 hours అయితే పట్టింది నాకు ప్రసాదం ప్రిపేర్ చేయడానికే. ఇంకా ఫస్ట్ అయితే పూర్ణం బూరెల కోసం శనగపప్పు అయితే నైటే నానబెట్టేసి పెట్టేశాను కదా, అవి నీట్గా వాష్ చేసేసి వాటర్ వేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఉడుకుతుంది అని. ఇంకొక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను పులిహోర కోసం. సో రైస్ ఉడికేలోపు పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇంకా వేరే ప్రసాదం అయితే ప్రిపేర్ చేయొచ్చు అని ఫస్ట్ అయితే అవి రెండు పెట్టేశాను. ఒకవైపు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూనే మరొక వైపు అయితే పూజ సామాను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను నైటే కడిగి పెట్టేసుకున్నాను కదా పూజ సామాను, వాటి అన్నింటినైతే గంధం కుంకుమలతో అయితే పూజించుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజలో వెండి సామాన్ అయితే యూజ్ చేద్దామని వెండి సామాన్ అయితే నైటే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నావు కదా, ఈ వెండి గిన్నెలు అయితే మా పాప అండ్ బాబు అన్నప్రాసనకి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చినవి. మా పాపదొకటి మా బాబుదొకటి, ఆ రెండు గిన్నెలతో పాటు 2 గ్లాసులు 2 స్పూన్లు కూడా తీసుకొచ్చారు. బట్ అవి అవసరం లేదు కాబట్టి అవి నేను తీయలేదు. ఇంకా దీపారాధన కుందులు కుంకుమ బర్ని ఇవైతే మా పెళ్ళికి ఎవరో గిఫ్ట్ చేశారంట. సో మా అత్తయ్య అయితే నాకు ఇచ్చారు, మీ పెళ్ళికి గిఫ్ట్ చేశారు కాబట్టి మీరే తీసుకోండి అని. వెండి వస్తువులు అంటే పెద్ద పెద్ద ఏమీ లేవు, నార్మల్గా ఇవి చిన్న చిన్నవే. సో వీటితో అయితే ఈరోజు నేను పూజ చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇత్తడివి దీపారాధన కుందులు, ఇత్తడివి పూజ సామాన్ అవన్నీ ఉన్నాయి. అవైతే నేను ఎప్పుడూ చేస్తాను కదా, దేవుడి గదిలాగా ఉంటుంది చూసారా, అందులో అయితే అవి వాటితో చేసేస్తాను. ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే ఈ వెండి దీపారాధన కుందులు ఇవి పెట్టి అయితే చేద్దామని రెడీ చేసుకుంటున్నాను. కంపల్సరీ పూజ సామాన్కి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలా, అలా పెడితేనే పూజ చేయాలని అనుకుంటారేమో. అదైతే ఏం లేదు, మనం బొట్టు పెట్టుకుంటే ఎంత కలగా కనిపిస్తుంది మన ఫేసు, సో ఆ సామాన్లు కూడా అంతే. మనం అలాగ గంధం కుంకుమతో బొట్లు పెడితే చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది, నిండుగా. సో అందుకనే నేను పెడతాను. ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది పెట్టుకోకుండా చేసుకుంటారు, బట్ అలాగా చేస్తే తప్పనేం కాదు. అంతకుముందు ఎలా చేసేదాన్ని అంటే, ఎప్పుడన్నా విశేషంగా పూజ చేసిన రోజు లేదంటే నాకు బాగా టైము ఎక్కువ ఉంది అని అనిపించిన రోజు ఇలాగ గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేదాన్ని. ఈ మధ్య మాత్రం రెగ్యులర్గా మాత్రం గంధం కుంకుమలతో బొట్లు అయితే పెడుతున్నాను. అండ్ అలాగే దీపారాధన చేసిన కుందులను అయితే నేను డైలీ తోముకొని దీపారాధన అయితే చేసుకుంటాను. ఈరోజు చేసిన దీపారాధన కుందుల్లో మళ్ళీ కడగకుండా అయితే దీపారాధన చేయను. ఈరోజు అయితే ఏం కడగను, అంటే మార్నింగ్ దీపారాధన చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసుకుంటాం కదా, అలా అయితే ఏం కడగను. కానీ నెక్స్ట్ డేకి మాత్రం అయితే కడుగుతాను. మా ఇంట్లో దేవుడి పటాలు అయితే ఎక్కువ లేవు, 2 దేవుడి పటాలు ఉంటాయి. ఒక దేవుడి పటంలోనేమో అందరు దేవుళ్ళు కలిపి ఉంటారు, ఇంకో దేవుడి పటమేమో ఆంజనేయ స్వామికి మాత్రమే. సో ఇంకా లక్ష్మీదేవి స్పెషల్గా పటం అయితే లేదు. సో అందుకని చెప్పేసి నేను పటం కూడా తెప్పించుకున్నాను ముందు రోజే. మరీ పెద్ద పటం అయితే ఏం కాదు, జస్ట్ చిన్న పటం. నేను లక్ష్మీదేవిది ఇత్తడిలో విగ్రహం తీసుకుందామని అనుకున్నాను కానీ బట్ నాకైతే కుదరలేదు. నేను అంతకుముందు ఒక వీడియోలో అయితే చూశాను, మన ఇంట్లో కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు కానీ ఉన్నట్లయితే మనం గుళ్ళల్లో పూజలు చేస్తారు చూసారా, అలా అయితే చేయాలని. మనకు తెలిసింది కొంత అయితే తెలుసుకోవాల్సింది కొండంతా. సో తెలిసి తెలియక ఏమన్నా చేస్తే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంక విగ్రహం తీసుకోలేదు. ఏదైనా అంతా మన మంచికే అని అనుకున్నాను.
మ్యాక్సిమం మనం విగ్రహాలని గుళ్ళల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ విగ్రహాలకున్న పవర్ని ఆ గుళ్ళల్లో రోజు దీపధూప నైవేద్యాలు చేసి పెడుతుంటారు కాబట్టి సరిపోతుంది. కానీ అలాంటి పవర్ ఉన్న విగ్రహాలని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఇబ్బంది పడ్డం ఎందుకులే అనిపించింది. ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఇంట్లో. డైలీ పూజ చేసుకోవడానికి కానీ డైలీ ప్రసాదాలు చేసి పెట్టడానికి కానీ కుదరకపోవచ్చు. అందుకని ఎందుకో నాకు తెచ్చుకోవాలని అనిపించలేదు. సో నేను పటం అయితే తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడైతే పటం అవన్నీ పెట్టేసుకున్నాను. పీట మీద జాకెట్ పీస్ అయితే వేసేసి ఆ తర్వాత బియ్యం పోసి పసుపు కుంకుమతో బొట్లాగా పెట్టేసి ఆ తర్వాత పటం అయితే పెట్టాను. అమ్మవారికి అలంకరించడానికి నా దగ్గర దండలు అయితే చైన్లు అయితే ఏం లేవు. అంటే అన్నీ మేము వేసేసుకున్నవి, నేను పాప మేము అన్నీ వేసేసుకున్నవే. సో ఇంకా మేము వేసుకున్నవి అమ్మవారికి వేయడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేను వేసిన పూసల దండ అయితే నేను స్పెషల్గా ఒక 300 పెట్టి అప్పటికప్పుడైతే కొనుక్కొచ్చాను. అమ్మవారి ఫోటో కూడా పెట్టేసిన తర్వాత ఇంక నేను కలశం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. కలశం కోసం బియ్యం పోస్తే ఆ బియ్యంలో మొత్తం చీమలే ఉన్నాయి. ఇంకా ఎంతసేపు ట్రై చేసినా కానీ కొన్నైనా ఉంటున్నాయి. ఇంకా నా వల్ల కాలేదు అవన్నీ తీయడానికి. నేను ముందు రోజు గమనించలేదు, లేదంటే ముందు రోజు కొంచెం సేపు ఎండలో పెట్టేసినా పోయేవేమో. సో చీమలు ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ తీసేసాను. ఇంకా కొన్ని అయితే అలానే ఉన్నాయి. ఎప్పుడైనా కలశం పెట్టుకున్నప్పుడు కొంచెం బియ్యం ఎక్కువగా పోసుకుంటే కలశం అటు ఇటు కదలకుండా ఉంటుంది. బియ్యం తక్కువగా పోసామంటే చెమ్ము కొబ్బరికాయ ఇవన్నీ పెడతాం కదా, సో కొంచెం అటు ఇటు అవుతుంది. నేను కలశం పెట్టాలనుకున్న ప్లేటుకు కూడా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నాను. సో నాకు కొంచెం టైం ఉంది, కొంచెం స్పెషల్గా మంచిగా అన్నీ అలంకరించుకొని చేసుకోవాలి అనిపించింది. సో నేను ఇంక అన్నీ నిదానంగా కూర్చొని 1 by 1 అయితే గుర్తు తెచ్చుకుంటూ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ప్లేట్ను కూడా పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మనం కలశం పెట్టే చెంబుకి తమలపాకు కడతాం కదా, సో ఆ దారాలు పోగులు అయితే పోసుకుంటున్నాను. అండ్ అలాగే మనం తోరం కట్టుకుంటాం కదా, అమ్మవారి మెడలో పసుపు కొమ్ము ఇలా అన్నీ కడతాం కదా, కావాల్సిన దారాలన్నీ ఇన్ని పోగుల కింద అయితే పోసుకొని పసుపులో ముంచేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ అప్పటికి హడావిడి అవ్వకుండా ఉంటుందని. ఇక్కడ నేను కలశం చెంబు కోసం రాగి చెంబు అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఇదే ఉంది. సో మరీ పెద్ద చెంబు అయితే ఏం కాదు, అలానే చిన్న చెంబు కూడా కాదు. మా ఆయన కొబ్బరికాయలు కూడా మరి అనుకొని తెచ్చాడు అనుకోకుండా తెచ్చాడు, కానీ కరెక్ట్గా సరిపోయేటట్టు తీసుకొచ్చారు. నేను అనుకున్నాను చెంబు చాలా చిన్నగా ఉంది కదా, కొబ్బరికాయలు పెద్దవి తెస్తే పడతాయో లేదో అనుకున్నాను, బట్ చెప్పడం మర్చిపోయాను. కానీ కరెక్ట్గా అయితే తీసుకొని వచ్చారు. కలశం కోసం చెంబులో వాటర్ తీసుకున్నాను. వాటర్ నిండుగా తీసుకోలేదు, అలానే సగం వరకు తీసుకోలేదు, ఇంచుమించు పై వరకు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, పువ్వు అండ్ అలాగే ₹1 నాణెం కూడా వేశాను. ఏదైనా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేను నాలాగా చేయమని చెప్పట్లేదు, కానీ నేను ఎలా చేశాను ఏంటని మీకైతే చూపిస్తున్నాను అంతే. ఇంకా కొబ్బరికాయను కూడా మొత్తం పసుపుతో రాసేసుకొని ఇంకా కుంకుమతో మనం పెళ్ళికి పెడతాం కదా కళ్యాణం బొట్టు అని, అలా అయితే బొట్టు పెట్టేసుకొని ఇంకా ఆ చెమ్ములో ఈ కొబ్బరికాయని అయితే పెట్టేయాలి. ఇంతవరకు అయితే బాగానే ఉంది, కానీ ఈ జాకెట్ ఫోల్డింగ్ దగ్గరే మాత్రం నాకు 1/2 hour అయిపోయింది. ముందే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసుకొనన్నా ఉంటే బాగుండేదేమో, అసలు ఏం చూసుకోలేదు. ఫోల్డింగే కదా సింపుల్ అనుకున్నాను, కానీ బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువ టైం అయితే పట్టేసింది. నేను ఎలా ఫోల్డ్ చేసినా కానీ అది కరెక్ట్గా రావట్లేదు. ఇంకా 1/2 hour పాటు అలా కుస్తీలు పడి చివరికైతే కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. ఒకవైపు ప్రసాదం కోసం పెట్టినవి చూసుకుంటూనే ఇంకోవైపు నేను ఈ పనులు అయితే చేసుకున్నాను. నేను స్నానం చేసి నైటీ ఎందుకు వేసుకున్నానంటే, నేను ప్రసాదాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది శారీ కట్టుకుంటే. సో అందుకని నేను నైటీ వేసేసుకొని ప్రసాదాలు, పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసిన తర్వాత మా బాబుని లేపి స్నానం చేపించి మళ్ళీ నేను ఆ తర్వాత స్నానం చేసి వచ్చి అప్పుడు పూజ అయితే చేస్తాను. కలశం కోసం చెంబు పెట్టుకున్నాం కదా, ఆ చెంబుకి అయితే ఉంటేనేమో మామిడాకులు పెట్టాలి. నేనైతే తమలపాకులు పెట్టాను, నా దగ్గర మామిడాకులు లేవు. సో తమలపాకు పెట్టిన తర్వాత కొబ్బరికాయ పెట్టేసి ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టాలి. నేనైతే రూపు అలాంటివి అయితే ఏం తెచ్చుకోలేదు, బంగారపు రూపు అలాంటివి తెచ్చుకోలేదు. సో అందుకని పసుపు కొమ్మ అయితే కట్టేశాను. ఇంకా పైన ఒక పువ్వు పెట్టి ఒక 1/2 డజన్ గాజులు కూడా వేశాను. అంటే నేను కలశం కోసం పెట్టింది చిన్న చెంబు కదా, సో మళ్ళీ ఎక్కువ గాజులు వేసేస్తే నిలబడుతుందో నిలబడదని ఒక 5 గాజులు మాత్రమే వేశాను.
అండ్ అలాగే పసుపుతో గణపతిని కూడా చేసేసి ఫస్ట్ గణపతికి పూజ చేసేసాను. ఆ తర్వాత లక్ష్మీదేవిగా కూడా పసుపుతో లక్ష్మీదేవిని అయితే తయారు చేసి ఇక్కడ కింద ఇస్తర్లో కనిపిస్తుంది కదా, సో అక్కడ రూపాయి నాణ్యాలు అయితే ఫుల్గా ఆ ఇస్తర్ నిండా రూపాయలు వేసేసి ఆ పైన అయితే పసుపుతో చేసిన లక్ష్మీదేవిని పెట్టేసుకొని కుంకుమ పూజ అలాంటి పూజలన్నీ చేసేసుకున్నాను. సారీ, మార్నింగ్ టైంలో అయితే కుంకుమ పూజ చేయడానికి నాకు కుదరలేదు. కుంకుమ పూజ అయితే నైట్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్గా వ్రతం టైప్లో చేసేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరాలు అండ్ అలాగే అమ్మవారి కథ ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నేను చేసినటువంటి 5 రకాల ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే పెట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ, వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. ఏంటంటే వీడియో తీసుకుంటూ ఉంటే నాకు పూజ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది అన్నమాట. సో ఇంక వీడియో మీదే అయిపోతుంది ధ్యాస అంతా. సో నాకు అలా ఇష్టం లేదు. వీడియో తీసినా తీయపోయినా నేనైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలనుకున్నాను. సో ఇంక వీడియో అయితే తీయలేదు. మా హస్బెండ్ని తీపిద్దామని అనుకున్నా కానీ బట్ మేమిద్దరం పూజలో కూర్చున్నాము. సో ఇంకా వద్దులే అని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలేదు. బట్ అంతా మంచిగా ఉంటే ఈసారి ఇంకా మంచిగా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం. అప్పుడైతే కంపల్సరీ ఎవరినైనా మనిషిని పెట్టుకునైనా వీడియో తీపించుకుంటాను. లిటరల్లీ డైలీ మా బాబుకైతే కొంచెం ఎర్లీగానే ఫుడ్ అయితే తినిపిస్తాను. వరలక్ష్మి వ్రతం రోజు పూజ కంప్లీట్ అయిపోయేటప్పటికే 9:30, 9:40 అలా అయితే అయింది టైము. అప్పటిదాకా అయితే మా బాబు ఏం తినలేదు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టాను. నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలానికి అయితే అందరినీ పిలిచి వచ్చాను. సో అందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత అయితే నేను ఇంకా తిన్నాను. ఉపవాసం ఉందాం అనుకున్నానులే కానీ బట్ నేను ఫీడింగ్ మదర్ని, సో నాకు ఇంకా కుదరదులే అనిపించింది. సో ఇంక నేను ఉపవాసం అయితే ఏం ఉండలేదు. వాయినం అవన్నీ ఇచ్చేసిన తర్వాత 1 o'clock ఏమో ప్రశాంతంగా ఫుడ్ అయితే తిన్నాను నేను. వాళ్ళు వీళ్ళు అనే భేదాలు ఏం లేకుండా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని పిలిచాను. అందరూ వచ్చారు. చక్కగా అందరికీ జాకెట్ పీసు, అరటిపళ్ళు, గాజులు, పువ్వులు ఇవన్నీ పెట్టేసి నాకున్నంతలో నేనైతే తాంబూలం ఇచ్చాను. అసలు ఆ పూజ చేసిన రోజు చాలా మనశ్శాంతిగా అనిపించింది. నాకు నిద్ర లేకపోయినా పర్లేదు కానీ నేను ఎక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేయడంలోనైనా పూజకి అన్నీ రెడీ చేసుకోవడంలోనైనా ఎక్కడ నేను ఇంత కూడా హడావిడి పడలేదు. ప్లస్ మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని మొత్తం నేనే కంప్లీట్ చేసుకున్నాను. అది బాగా నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇచ్చిన ముత్తైదువులు లక్ష్మీదేవితో సమానం అంట. సో వాళ్ళకి ఫస్ట్ కాళ్ళకు పసుపు రాసేసి బొట్టు అండ్ అలాగే గంధం పెట్టి ఆ తర్వాత వాయనం అయితే ఇచ్చాను. అండ్ అలాగే నేను చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా 5 రకాలు, ఇవన్నీ కూడా ప్లేట్లలో వేసి ఇచ్చేసాను. ఇవన్నీ ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఎవరికున్నంతలో వాళ్ళైతే ఇస్తారు. నాకున్నంతలో నేనైతే ఇలా ఇచ్చాను. సో నాకు ఇవ్వాలనిపించింది. నేను ముందే ప్లాన్ చేసుకుని ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైంలో పూజ అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో నైటీయే వేసేసుకున్నాను. మీరు ఏమనుకోవద్దు, అంటే మాకు బాబు ఉన్నాడు కాబట్టి ఫీడింగ్ ఇస్తాను నేను బాబుకి. సో కొంచెం కష్టమైపోతుంది, శారీ ఇవన్నీ నేను క్యారీ చేయలేను. సో అందుకని ఈ నైటీ అయితే నేను ఇప్పటిదాకా వేసుకోలేదు, కొత్త నైటీ అనమాట. సో తీసి ఇదైతే వేసుకొని నేను పూజ అయితే చేసుకున్నాను. వేసుకోవచ్చో వేసుకోకూడదని నేను ఆలోచించలేదు. నాకు కన్వీనియంట్ కావాలి, అన్నీ ఆ దేవుడికి తెలుసు అని అయితే నేను ఫీల్ అయ్యాను. సో నైటీ వేసేసుకొని నేను నైట్ పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ టైంలో కుంకుమ పూజ చేయలేదు కాబట్టి ఇంక నైట్ టైంలో అయితే కుంకుమ పూజ చేసుకున్నాను. ఇక్కడైతే అక్షింతలతోటి అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ పూజించాను. ఆ తర్వాత కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏదో నాకు తెలిసినంతలో నాకు తెలిసినట్టుగా అమ్మవారి అష్టోత్తరాలు స్తోత్రాలు అన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. బుక్ పక్కన పెట్టుకొని వరలక్ష్మి వ్రత కల్పం అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మన దగ్గర ఉంటే చాలు, మనం వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అంటే నోరు తిరగని పదాలు ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది శ్రీ సరస్వతి శిశు మందిర్ అని స్కూళ్ళు ఉండేవి. ఆ స్కూల్లో మాకు బాగా పర్టిక్యులర్గా ఇలాగ అన్నీ నేర్పిస్తారనమాట. ప్రతి ఒక్క పద్యం దగ్గర నుంచి హనుమాన్ చాలీసాలు ఏంటి, అమ్మవారి స్తోత్రాలు ఏంటి, ఇవన్నీ మాకు నేర్పిస్తారు. సో నాకు అక్కడ అలవాటు కాబట్టి చాలా సింపుల్గా అన్నీ చదివేసుకున్నాను నేను. ఈసారి ఎప్పుడైనా నేను మా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం గుర్తుపెట్టుకుని అయినా సరే నేను చదువుకున్న స్కూల్ని మీకు చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ టైంలో ప్రసాదం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. అమ్మవారికి అరటిపళ్ళు అయితే ప్రసాదంగా పెట్టాను. ఈ వీడియో అయితే ఇంతే.